ఆ బాలుడు రోజురోజుకు ప్రవర్తనలోనూ సంభాషణలోనూ సమర్థుడైనాడు. అల్లరి చేయకు అని కోపపడినప్పుడు అలిగి వెళ్ళిపోయేవాడు. అప్పుడు యశోద చేతులు సాచి తన ప్రేమ విందులు వస్తున్నారు అంటూ చిరునవ్వుతో పిలిచేది. వెంటనే తల్లి దగ్గరకు కృష్ణుడు మారాము చేస్తూ ఎప్పటివలే వచ్చి మొలత్రాటి గజ్జెలు మ్రోగుతూ ఉండగా ఇంపుగా పాలు త్రాగేవాడు. గోపికల ఇళ్లలోని వెన్నలన్నీ తినివచ్చి ఏమీ తెలియనట్లు తల్లి దగ్గరకు వచ్చి అమ్మా బువ్వపెట్టు అంటూ ఇంకా గోపకుమారులను కూడుకొని కృష్ణుడు ఎన్నో ఆటలు ఆడేవాడు. నేను వృషభరాజును, మీరు గోవులు అని రంకెవేస్తూ వంగి ఆడేవాడు. నేను రాజును, మీరు భటులు, రండు రండు అని రాచ టీవీతో ఎన్నో పనులు చెప్పేవాడు. నేను దొంగను, మీరు గృహస్థులు అని వారిని నిద్రపుచ్చి సొమ్ములు తీసుకొని పోయి దాగుకునేవాడు. నేను సూత్రధారిని, మీరంతా నటులు అని సంతోషంతో ఆటలాడించేవాడు. మూలలకు పరుగెత్తేవాడు, దాగిలి మూతలాడేవాడు, ఉయ్యాలలు ఊగేవాడు, బంతి ఆటలు ఆడేవాడు. జారుడు చోరుడుగా నటిస్తూ కృష్ణుడు బాలురతో ఆటలాడేవాడు. ఆ కృష్ణుడు కపట శైశవంతో దొంగవలే నటిస్తూ ఉంటే గోపికలు సహనం లేక యశోద దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. పిల్లలకు పాలు లేవని బాలెంతలు మొరపెడుతుంటే పకపక నవ్వి ఈ కృష్ణుడు నిర్లక్ష్యంతో ఆవు దూడలను ఆవుల దగ్గరకు విడిచాడు యశోదమ్మా. అమ్మా, నీ కొడుకు మా కడవలలో ఉన్న కాగిన పాలు ఆ పిల్లలకు పోస్తున్నాడు, మిగిలిన వాటిని పగులగొట్టుతున్నాడు. అసలు నీ అదుపు ఉందో లేదో? మీ వాడు మా ఇంట్లో తగినన్ని పాలు కనపడక కోపంతో మా పిల్లలను చిమ్ముకొంటూ వచ్చాడు తల్లి. తలోదరి, వీని వంటి వాడు లోకంలో పుట్టడు. ఈరోజు దొంగిలించడానికి మా ఇంటికి వచ్చి ఉట్టి అందక రోడ్లు పీటలు ఒక చోట ప్రోగుపెట్టి ఎక్కి ఆ కుండలో చెయ్యి పెట్టడానికి అందక కుండ క్రింద ఒక రంధ్రం చేసి మీ కుమారుడు దోసిళ్లతో త్రాగాడు. లతాంగి, ఆడడానికని వెళ్ళి వీరి పెరుగునంతా త్రాగి నీ కొడుకు కొద్దిగా వారి కోడలు మూతికి పూసి వెళ్ళాడు. అప్పుడు ఆ అత్త కోడలు దొంగది అంటూ కొట్టింది. వారింట్లో దూరి కడవలలో ఉన్న నెయ్యంతా త్రాగి చివరలో ఆ కుండలు వీరింట్లో పెట్టాడు నీ కొడుకు. ఇక చూసుకో, వారికి వీరికి పెద్ద తగువయింది. హేలావతి, నీ కొడుకు మా ఇంటికి వచ్చి మా గోడల మీది దేవతల బొమ్మలు చూసి నాకంటే వేరే దేవుడు ఎవరున్నారు అని పకపక నవ్వి మా దేవతల గోడ మీద నీ కొడుకు ఎంగిలి పోసి వెళ్ళాడు. మా ఇంట్లో వెన్న తింటుంటే చూసి మా చిన్నమ్మాయి వచ్చి వెనక్కు లాగితే వెంటనే వీడు చన్ను పట్టి లాగాడు. వీడు చిన్ని బాలుడా? ఈ ముద్దు కుమారుడు ఈమె తమ వాకిట్లో తిరుగుతుంటే పిలిచి పేరడిగిందట. వెంటనే వీడు ఆమె పెదవి కరిచి వెళ్ళిపోయాడు. అమ్మా, వీడు పసివాడా చెప్పు? చేబంతి పడిపోయిందని హుందాగా మా భవనానికి వెనుక మా అమ్మాయి నీళ్లు పోసుకుంటుంటే నీ బిడ్డడు ఆమె వస్త్రం తెచ్చేశాడు. ఇది తగిన పనేనా? సుదతి, ఈమెను చూసి వీడు నిన్ను లేపుకుపోతాను, నాతో వస్తావా అన్నాడట. ఇంత చిత్రం ఎక్కడైనా ఉందా? కొడుకులు లేరని ఒకటి ఎంతో బాధపడుతుంటే వీడు నన్ను భర్తగా చేసుకో, నీకు కొడుకులు పుడతారు అని మీద పడ్డాడు. ఇవి చిన్నతనపు పనులేనా తల్లి? నేను వెలుపల చేరాను, తాగకు అని సిగ్గుపడుతూ ఒకటి చెప్పింది. అప్పుడు నీ కుమారుడు ఆ వెలుపల చేరిన చోటేది అంటూ తల ఊపాడు. ఇది న్యాయమా? ఈవాడు ఈమె మీద పడబోతే ఈమె నేను గర్భవతిని తప్పుకో అంది. అప్పుడితడు గర్భం రావడానికి మూలం ఏమిటి చెప్పు అని అడిగాడు. అలా స్త్రీలు చెప్పగలరా అమ్మా? యశోదమ్మ, మా భర్తలు కొంచెం దూరంగా వెళ్లడం చూచి నీ కొడుకు మాతో రహస్యంగా మాట్లాడేలా పిలిచి మా పొందును కోరాడు. ఏ లోకంలోనైనా పూర్వం ఇట్టి బిడ్డడున్నట్లు తెలిసిందా? ఓ యశోదమ్మ, కృష్ణునితో ఆడుతూ పాడుతూ మన కృష్ణుడే కదా అని నమ్మకంతో నా బిడ్డ నిద్రపోతే అతడి జుట్టును దూడతోకతో ముడివేసి వీధులలో దూడను తోలాడమ్మా. నా బిడ్డది ఎంత బాధ! మా రేపల్లకు రాజైన నందుని కుమారుడైనంత మాత్రాన ఇలాంటి చేష్టలు తగునా? తీగవలే చెక్కని శరీరంతో ఒప్పేవో యశోదా, నీ కొడుకు నా కొడుక్కు పొట్ట నిండిపోగా పైకి వచ్చేటంతగా బానెడు వెన్నముద్దలు పట్టించాడు. నా బిడ్డకు ఊపిరాడడం లేదు. ఏమైనా జరిగితే దానికి నీవే బాధ్యత వహించాలి సుమా. యశోదా, ఒక స్త్రీ నిద్రపోతూ ఉంటే ఆమె వస్త్రాన్ని విప్పి ఒక పెద్ద తేలుతో కరిపించాడు. ఆమె బాధతో వివస్త్రగా పరిగెడుతూ ఉంటే నీ కొడుకు పకపక నవ్వాడు. ఇదేమైనా బాగుందా? గుణవతిగా పేరుగాంచిన ఓ యశోదా, నా కొడుకు కోడలు ఇంట్లో ఏకాంతంగా సుఖిస్తూ ఉంటే నీ కొడుకు వారి ఇద్దరి మధ్యలో ఒక పామును తెచ్చి పడివేశాడు.
దాంతో భయపడి వారిద్దరూ ఒంటిమీద బట్టలు లేవనే సంగతి కూడా మరచి పరిగెడుతూ ఉంటే నీ బిడ్డడు నవ్వుతూ కేకలు వేశాడు. ఇదేమైనా మంచి పనా తల్లి? ఓ యశోదా, ఒక గోపకాంత కుండలో పెరుగు చిలికి ముందుకు వంగి వెన్న తీస్తూ ఉంటే పక్కన పొంచి ఉన్న నీ కొడుకు ఆమె వెనుక చేరి శృంగారపరమైన మగవారు చేసే చేష్టలు చేయసాగాడు. ఇట్టి నీ కొడుకుని చక్కదిద్దుకోవడం నీకు ఉచితం గదా? ఓ యశోదమ్మ, మా వాడలో ఉన్న గోపకాంతలమందరం కూడుకొని నీ బిడ్డ వస్తాడేమోనని పాలు పెరుగు అంతటినీ మా ఇండ్ల లోపల పెట్టి ఆ గదులకు తాళాలు వేసి వాటిపైన గుర్తులు పెట్టి తాను వచ్చే దారివైపు చూస్తూ ఉన్నాం. ఎలా వచ్చాడో తెలియదు గాని మేము వేసిన తాళాలు ముద్రలు వేసినవి వేసినట్లే ఉన్నాయి. కానీ నీ బిడ్డడు ఒక ఇంటిలో ఆడుతూ మరో ఇంటిలో పాడుతూ ఇంకో చోట నవ్వుతూ మరో చోట తిడుతూ ఇంకో చోట వెక్కిరిస్తూ ఇంకో ఇంటిలో జంతువుల్లా పక్షుల్లా ధ్వనులు చేస్తూ ఇలా చేసి చేసి ఎలా వెళ్ళిపోతాడో తెలియదు, కనబడడు. తీరా మేము లోపలికి వెళ్ళి చూస్తే మా ఇండ్లలో పాలు పెరుగులేని ఖాళీ కుండలే ఉంటాయి. ఓ చంద్రబింబం వంటి మోముతో ఒప్పే యశోదా, నీ వంటి రాచకాంతలకు మిక్కిలి సంపద ఉంటే మంచి మంచి పదార్థాలను తినవచ్చు, ఖరీదైన వస్త్రాలను కట్టుకోవచ్చు. కానీ పరిహాసంగా ఎక్కడైనా తమ బిడ్డలను పేదవారి ఇండ్లపై పడి బాధించండి అని విడిచిపెడతారా? ఓ యశోద తల్లి, నీ బిడ్డడు మా ఇండ్లలో పాలు పెరుగు ఉండనివ్వడం లేదు. మా అన్నల యొక్క గోబుల మీద సాక్షిగా ఒట్టు పెట్టి చెబుతున్నామమ్మా, మేము వేరే ఎక్కడికైనా పోతాము. ఈ విధంగా చిన్ని కృష్ణుని కొంటె చేష్టలన్నింటినీ రకరకాలుగా వివరిస్తున్నారు గోపకాంతలు. అవన్నీ తమపై చూపే మహాప్రసాదాలని తెలుసుకోలేక నిందాపూర్వకంగా చెబుతున్న వారితో యశోద ఇలా అంది. ఓ గోపికలారా, ఎక్కడికి వెళ్లకుండా నా వద్దనే కూర్చుని పాలు తాగుతూ ఉంటాడు మా కన్నయ్య. నన్ను విడిచి పోనే పోడు, పొరుగిండ్లకు పోయే మార్గమైనా ఎరుగడే. ఇలాంటి పసిబిడ్డని పట్టుకుని అల్లరి చేయడం మీకు తగునా? ఇది ఏమైనా బాగుందా? మా బిడ్డకి ఏమీ తెలియదు, ఏదో తనలో తాను ఆడుకుంటూ ఉంటాడు. మా వాడెంతో మంచివాడమ్మా. మీరంతా సద్గుణవతులు. నా బిడ్డపైన నిందలు మోపకండి, మిమ్మల్ని వేడుకుంటాను అని ఈ విధంగా యశోదాదేవి ఆ గోపికలను సమాధానపరిచి పంపించిందే కానీ కొడుకును మాత్రం మందలించలేకపోయింది. ఈ విధంగా గోపికలందరూ తను చేసే చేష్టలను తల్లితో చెప్పి మొరపెట్టుతూ ఉంటే బాలకృష్ణుడు భయపడ్డాడు. మిక్కిలి అణుకువ కలవానిలాగా, పరమయోగ్యునిలాగా, మంచి చెడ్డలు తెలియని పసిపాపలాగా మౌనం వహించాడు. భ్రమ చెందిన వానిలాగా, ఏమీ తెలియని అమాయకునిలాగా తెల్లపోతూ తన యందు ఏ విధమైన కపటమూ కనబడనీయక తల్లి రొమ్ముకు తన తల ఆనించి ముచ్చటగా ఆడుకుంటూ ఊరకున్నాడు. అలా ఉండగా ఒక రోజున బలరాముడు ఇంకా ఇతర గొల్లపిల్లలు అంతా కలిసి వచ్చి యశోదతో కృష్ణుడు మన్ను తిన్నాడని చెప్పారు. వెంటనే ఆమె బాలుని చేయి పట్టుకుని ఇలా అంది. నువ్వు మన్నెందుకు తిన్నావు? చెప్పిన మాట అసలెందుకు వినడం లేదు? నీ సంగతి నీ అన్న నీ సఖులు చెప్పారులే. తల అలా అడ్డంగా ఊపకు. మన్ను తినడం దేనికి? తినడానికి మన ఇంట్లో వేరే మధుర పదార్థాలు లేవా అని అమాయకంగా అడిగిన తల్లితో నేర్పరి అయిన కొడుకు ఈ విధంగా పలికాడు. అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా పసిబిడ్డనా? లేక మిక్కిలి ఆకలితో ఉన్నానా? లేకపోతే నేనేమైనా వెర్రివాడనా? వీళ్ల మాటలు నమ్మకమ్మా. నన్ను నీ చేత కొట్టించాలని వీళ్ళిలా నా మీద లేనిపోనివి కల్పించి చెప్తున్నారు. నే చెప్పింది తప్పో ఒప్పో నా నోరు వాసన చూడు. నేను చెప్పింది తప్పైతే అప్పుడు నన్ను దండించవచ్చు. అంతట యశోదాదేవికి ఆ బాలుని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, భూమండలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు మొదలైన వారితో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తం కనిపించింది. యశోద కొడుకు నోటిలో బ్రహ్మాండం చూసి ఆమె విభ్రాంతురాలై ఇలా అనుకొన్నది. నేను కలగనలేదు కదా,
లేకపోతే ఇది విష్ణువు యొక్క మాయ కాదు కదా? దీనిలో మరేదైనా అర్థముందా? లేకపోతే ఇదే సత్యమేమో? నా బుద్ధి పనిచేయడం లేదు. అసలు నేను యశోదనేనా? ఇది అసలు మా ఇల్లేనా? లేకపోతే ఈ కుర్రవాడు ఎంత? వీని నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు చిమ్ముతూ ఉండడం ఎంతటి వింత! ఆలోచించి చూచిన కొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత చిన్న కుర్రవాడి నోటిలో ఈ బ్రహ్మాండమంతా ఎలా ఇమిడి ఉంటుంది? పసివానిలాగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు. ఇదే ముమ్మాటికి నిజం. ఇలా నిశ్చయించుకున్న యశోదాదేవి ఈ విధంగా స్తోత్రం చేసింది. ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడి నా బుద్ధి చలించిపోయింది. ఆ విష్ణువు అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు. నా దుఃఖాలన్నీ పోవడానికి ఆ విష్ణువునే శరణు కోరుతాను. ఈ బాలుని ముఖం చూచి నేను, నా భర్త, ఈ వ్రేపల్లలోని గోపగోపీజనములందరూ, చివరకు ఆవులు కూడా ఇతడు బాలుడే అని భ్రాంతి పడటం జరిగింది. ఇతడు మాకందరికీ ప్రభు అని గుర్తించలేకపోయాము. ఈ విధంగా పరమేశ్వరుడైన విష్ణువుగా తనను భావిస్తూ ఉన్న యశోదయందు మళ్ళీ వైష్ణవ మాయను ఆవరింపచేశాడు బాలకృష్ణుడు. పరీక్షణ్ మహారాజా ఆ మాయా ప్రభావం వలన యశోద మోహం చెంది పరమాత్ముడు అనే మాట మరిచిపోయింది. అతడు తన కొడుకే అనుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని చక్కగా ముద్దులాడింది. సుఖమహర్షి ఈ విధంగా చెప్పగా విని పరీక్షణ్ మహారాజు ఇలా అన్నాడు: మహర్షి, ఈ జగత్తులకన్నింటికీ ప్రభువైన భగవంతునికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి ఈ యశోదాదేవి వెనుకటి జన్మలో ఏ నోములు నోచిందో, శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోవుడు ఏ తపస్సులు చేశాడో, కృష్ణ కథామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు. ఓ మహర్షి, లోకంలో ఆ విష్ణు భక్తితో శ్రీహరిపై కవులు కావ్యరచనలు చేసి మోక్షలక్ష్మి కటాక్షానికి పాత్రులవుతారట. మరి అట్టి శ్రీహరిని పోషించే తల్లిదండ్రులుగా ఉన్న ఈ యశోదానందులకి ఇంకెంతటి మహోన్నత స్థితి కలుగుతుందో కదా. అనగా విని రాజయోగి అయిన పరీక్షిత్తుతో సుఖయోగి ఇలా అన్నాడు: ఓ పరీక్షిత్ మహారాజా, అష్టవసువులలో ముఖ్యుడైన వాడు ద్రోణుడు. అతని భార్య ధర. బ్రహ్మ వారిద్దరినీ భూలోకంలో జన్మించండి అంటే వారు బ్రహ్మతో మాకు భూలోకంలో విష్ణు భక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే మేము భూలోకంలో పుడతాం అనగానే అలాగే అవుతుంది అని బ్రహ్మ చెప్పగా వారిద్దరూ నంద యశోదులుగా జన్మించారు. విష్ణుమూర్తి బ్రహ్మ మాట ప్రకారం గోకులంలో యశోదా నందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తూ ఉంటే వారిద్దరూ ఎంతో ఆనందంతో ఒప్పారు అని సుఖమహర్షి యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతాన్ని పరీక్షిత్తుకు తెలియజేశాడు. యశోద ఒకనాడు తన ఇంటి వద్ద గల యువతలందరూ వాళ్లకు నిర్దేశించిన పనులకు వెళ్ళిపోగా వెంటనే పెరుగు చిలకాలనే భావంతో ఒక పెరుగు కుండను కుదురుగా ఉంచి అందులో మెరిసిపోయే మీగడ పెరుగును పోసి పెరుగు చిలికేలా కవ్వాన్ని ఆ స్తంభానికి తాడుతో బిగించింది. యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట్లు చిగురుస్తున్నాయి. పద్మిని జాతి స్త్రీ అయిన ఆమె అరచేతులు ఎర్ర తామరల వలె ఉన్నాయి. ఆ ఎర్రని కాంతులు కవ్వం తాడును పగడపు తీగలా చేస్తున్నాయి. తాడును కుడి చేత్తో ఎడమ చేత్తో క్రమంలో లాగుతూ ఉంటే ఆమె స్తనాలు విడివడి ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. అలా చేయడంతో ఆమె ఎదపై స్తనాలపై ఉన్న పై కొంగు తొలగిపోవడంతో మెడలోనున్న హారాలన్నీ చిక్కుపడి బయటపడ్డాయి. చిలకడం అనే శ్రమ వల్ల చిరు చెమట బిందువులతో ఒప్పే ఆమె ముఖం మంచు బిందువులను చిందిన తామర పువ్వు కన్నా మనోహరంగా ఉంది. సన్నని నడుమ కదలాడగా గాజులు గలగలలతో కొప్పు వదులు కాగా చెవి ఆభరణాల కాంతులు ఒప్పగా పాడుతూ యశోద పెరుగు చిలుకుతోంది. అలా యశోద పెరుగు చిలుకుతూ ఉండగా బాలకృష్ణుడు తిరుగుతూ లేచి పడుతూ చిన్నగా మూలుగుతూ కోపంతో నిందిస్తూ యశోదతో అమ్మా రా పాలివ్వమని గెంతులు వేస్తూ పెరుగుతో ఉన్న కుండ దగ్గరకు వచ్చి కవ్వాన్ని పట్టుకున్నాడు. అలా వచ్చిన బాలకృష్ణుణ్ణి కమలాల వంటి కన్నుల గల యశోద దగ్గరగా తీసుకుంది. తొడపై కూర్చోపెట్టుకుంది. పిల్ల జుట్టును వ్రేళ్లతో దువ్వుతూ స్తన్యాన్ని అందించగా ఆ బాలుడు తన మూతితో స్తనంపై పొడుస్తూ అమ్మ పాలు తాగాడు.
అలా తన ఒళ్ళో కూర్చుని పాలు పూర్తిగా తాగిన కృష్ణుణ్ణి యశోద ఓ పీటపై కూర్చోపెట్టి పొయ్యిపై పాలు పొంగుతూ ఉంటే ఆ పాలను దింపడానికి వెళ్ళింది. దాంతో చిన్ని కృష్ణుడు తనను పూర్తిగా పాలు తాగనివ్వలేదని ఎక్కువ కోపంతో ఒక పదునుగల రాయితో ఆ పెరుగు కుండను పగులగొట్టాడు. అంతేకాదు, ధైర్యంతో ఆ కుండలోని వెన్న తిన్నాడు. తాను చేసిన దానికి అమ్మ ఎక్కడ కొడుతుందో అని ముందుగానే లేని కన్నీళ్లు తెచ్చుకుని ఏడుస్తున్నట్లు ఉన్నాడు. తరువాత యశోద పొంగే పాలను దింపి వచ్చేసరికి పెరుగు కుండ పగిలిపోయి కుండ పెంకులు కనబడ్డాయి. అలా అల్లరి చిన్ని కృష్ణుడు కోపంతో కుండ పగలకొట్టి వెన్న తిన్నాడనుకున్నదే నవ్వుతూ చూస్తే అక్కడ కృష్ణుడు కనబడలేదు. దాంతో అతడి కోసం అలా వెళ్ళి యశోద బాలకృష్ణుడిని వెతుకుతూ వెళ్తే మరో ఇంట్లో రోలను తిరగవేసి ఎక్కి ఉట్టిపైనున్న వెన్నకుండను అందుకుని ఒక పక్క భయం నటిస్తూ ఆ వెన్నను ఒక కోతికి తినిపిస్తున్న చిన్ని కృష్ణుడిని చూచింది. కృష్ణుని అలా చూచి ఓ నా కుమారా అంటూ యశోద బెత్తం చేత పట్టుకుని నీవింతవరకు ఎవరి చేతికి చిక్కలేదు, ఏ రకమైన శిక్షను పొందలేదు, ఎక్కడా ఎవరి చేత అడ్డగించబడలేదు, భయాన్ని గాని భ్రాంతిని గాని పొందలేదు. ఇలా అనుకుని నీవు నన్ను లక్ష్యపెట్టడం లేదు, కానీ ఈరోజు మాత్రం అలా కుదరదు. అలా చిన్ని కృష్ణుణ్ణి బెత్తం పట్టుకుని భయపెడుతూ కొడుకు ప్రవర్తనను గూర్చి ఆలోచిస్తూ సన్నని నడుముగల ఆ యశోద తన మనస్సులో ఆ అల్లరి కృష్ణుడిని చూచి ఇలా పరిపరి విధాలుగా భావిస్తోంది. ఇతడు చిన్నపిల్లాడు అనుకుందునా, పెద్దవారెవరూ చేయలేని పని వీడిది. పోనీ భయం అంటే తెలిసేలా భయపెడదామా అంటే లేక పుట్టిన ఒక బిడ్డడే వీడు, ఇంకొకడు లేడు. భయపెట్టి మంచి బుద్ధి కలిగేలా 4 మాటలు చెప్దామా అంటే తనంత తానే బుద్ధి తప్పకుండా ఉన్నట్లుంటాడు. ఏమీ తెలియని వాడిలా ఇంట్లోనే ఉంటాడా అంటే తాను ప్రవేశించిన చోటే లేదు. తనను గురించి ఎవరైనా తెలుసుకున్నారని పారిపోవాలనే ఆలోచన లేదు. ఏ రకమైన భయం ఎరగడు. అలాగని ఊరకనే కూర్చోడు. అందరితో ఎత్తిపొడుపు మాటలు, వంకర మాటలు మాట్లాడతాడు. వీణ్ణి పట్టుకుని ఎలా శిక్షించాలో అర్థం కావడం లేదు. పైన చెప్పిన విధంగా అన్ని విధాలా ఆలోచించి పిల్లలను ముద్దు చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. వాళ్ళను శిక్షించేలా కొట్టడం వంటివి చేస్తేనే వాళ్ళ క్రమంగా మంచి జరుగుతుంది. కాబట్టి ఆలోచించి చూస్తే పిల్లల్ని కొట్టడం వంటిదే మేలు చేస్తుంది. అదే వాళ్లకు హితమైన పద్ధతి. ఎప్పుడైతే యశోద బాలుని దండించడమే మంచిదని నిశ్చయించుకుని తన చేతిలో ఉన్న బెత్తాన్ని ఒకసారి విదిల్చి ఓరి బాలుడా ఆగాగు, అక్కడే ఉండు అంటూ భగ్గుమన్న కోపంతో బెదిరిస్తూ బాలుణ్ణి సమీపించేసరికి కృష్ణుడు అంతవరకు తాను చేస్తున్న చేష్టలన్నీ వీడి భయపడ్డవాడిలా రోలు మీద నుండి కింది కురికి ఎప్పుడైతే యశోద బాలకృష్ణ ఆగుమంటూ బెత్తం జడిపించి వచ్చిందో వెంటనే చిన్ని కృష్ణుడు కాలిగజ్జలు గల్లుగల్లుమంటుండగా అక్కడ చిందులేయడం మాని చుట్టూ ఉన్న గోపకాంతలు నవ్వుతూ ఉంటే తల్లి యశోద అతడి వెంటే రాగా పరుగెత్తసాగాడు. అలా కృష్ణుడు పరిగెడుతూ ఉండగా యశోద అతని వెంట వెళ్తూ ఉంటే పరిగెడుతున్న కృష్ణుడిని యశోద వెంబడిస్తూ ముంగిలిలో తాను తిరుగుతోంది. ఆ సమయంలో పాలిండ్ల బరువు చేత అలసి సంకోచించిన సన్నని నడుము కదలాడుతూ ఉంది. పరుగెత్తిన అలసట వల్ల చెమట పట్టింది. గొప్ప కదలాడుతూ ఉంది. బయట జారిపోతోంది. ఎంతో గొప్పవారని యోగీశ్వరుల మనసులు కూడా వెంబడించి పట్టుకోలేని ఆ లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడిని పట్టుకునే ప్రయత్నంతో యశోద తిరుగాడుతోంది. ఏమి అదృష్టం! ఈ రీతిగా కృష్ణుడిని పట్టుకోవడానికి వెంట వెళ్ళి యశోద కృష్ణుడిని వెంబడిస్తూ ఉంటే తప్పించుకుంటున్న కృష్ణుడికి అక్కడి స్తంభాదులు అడ్డుగా ఉంటే వాటి మధ్యలో అటు ఇటు తిరుగుతూ పట్టుకోవడానికి వీలివ్వడం లేదు. ఈ ఒక్క తప్పు క్షమించమ్మా, ఇంకెప్పుడూ దొంగతనం చేయనంటూ తనను పట్టుకోకుండానే ఏడుపు ప్రారంభించాడు. కళ్ళకి పెట్టిన కాటుక ముఖమంతా అయ్యేటట్లు కళ్ళు నలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ ఎటువైపు నుండి వచ్చి పట్టుకుంటుందో అని పదే తప్పించుకుంటూ దాక్కుంటూ ఓరకంట చూస్తున్నాడు. చివరకు యశోద అతనితో కూడా పరుగెత్తి పట్టుకుని భయపెడుతూ మా చిన్న వెన్న దొంగ దొరికిపోయాడంటూ కోపంతో కొట్టడానికి చేతులు రాక ఆమె బాలకృష్ణుణ్ణి కట్టేద్దామని భావించి ఇలా అన్నది. కృష్ణుణ్ణి పరిహాసం చేస్తూ యశోద ఎత్తి పొడుపుగా ఆడుతున్న మాటలు. ఎవరండి ఈ పెద్ద మనిషి? శ్రీకృష్ణమూర్తి గారేనా? పాపం వీరికి వెన్నంటే తెలియదట, ఎప్పుడూ చూడలేదట. అంతేకాదు దొంగతనం అనేది కొంచెమైనా తెలియనివారట.
లోకంలో ఇంతటి నియమవ్రతులు ఎక్కడైనా ఉన్నారా? ఓ నా చిన్ని కృష్ణ, పట్టుకుందామన్నా పట్టుటకు దొరకని నిన్ను పట్టుకుని తీరుతానని పట్టుదలగా ప్రయత్నిస్తే నిన్ను పట్టుకోవడం అదేమైనా పెద్ద ఘనకార్యమా? కాదు. నీవు ఎవరికినీ పట్టుబడవు అంటారు. అట్టి నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు. యశోద తనకు పట్టుబడిన చిన్ని కృష్ణునితో, ఓ నా బిడ్డ, నీకు ఒక చోటంటూ లేదు. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. ఒక చోటంటూ ఎక్కడా మంచి గుణాలు కలిగి ఉండవు కదా. నీకు నియమం పద్ధతి ఎక్కడుంది? నీ సంగతి కనుక మరిచిపోతే ఎలా పడితే అలా అనేక మార్గాల్లో తిరుగుతూ పోతావు. విష్ణువే కృష్ణుడు కనుక అన్ని మార్గాలలో అంతటా తానే ఉంటాడు. ఓ నా కృష్ణ, నీళ్ళంటే భయం లేకుండా అందులో దిగుతావు. కొండనైనా బండనైనా ఎత్తడానికి చూస్తావు. మట్టితో ఆడుకుంటూ ఒంటిపై పోసుకుంటావు. పెద్ద పెద్ద స్తంభాలను కదిపేలా ప్రయత్నిస్తావు. ఇతరుల నుండి స్వల్పమైన వస్తువు యాచిస్తావు. రాచవారిలా వేటంటూ చేసి మాట పడతావు. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేద్దామనుకుంటావు. నాగలిని రోకలి లాంటి దాన్ని పట్టుకుని సేద్యం చేద్దామనుకుంటావు. కట్టుకోవడానికి వస్త్రాన్ని అడగకుండా దిగంబరంగా తిరుగుతావు. ఇంకా ఇట్టి నేర్పరితనంతో కూడిన చేష్టలు ఇంకెన్ని చేస్తావో. నిన్ను నేను లొంగ తీసుకోవడంలో అసమర్థురాలనని గుర్తించావేమో. ఇలా కింద మీద తెలియక ప్రవర్తిస్తున్నావు. ఈ విధంగా కృష్ణుడి దుడుకు చేష్టల రహస్యాలను వ్యంగ్యంగా పేర్కొని, వెన్న దొంగతనం లీలగా చేసేవాడు, చక్కగా మాట్లాడే స్వభావం కలవాడు, తల్లి చేస్తున్న పనులను ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నవాడు, నుదుట ముత్యాల చేర్చుక్క కలవాడు అయిన చిన్ని కృష్ణుణ్ణి యశోద ఒక రోటికి కట్టివేసింది. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు సంబోధిస్తూ, ఓ రాజా, అలా ఆ చిన్ని కృష్ణుడు రోలు కట్టబడినప్పటికీ భక్తులకు వశమైనవాడు కాబట్టి అతడు స్తంభానికి కట్టుబడి అధిక మదంతో ఒప్పే ఒక ఏనుగు గున్నలా ఎంతో కాంతితో ప్రకాశించాడు. రాజా, నారాయణునకు లోపల వెలుపల అనేవి మొదలు చివర మధ్య అనేవి ఏవీ లేవు. ఈ లోకాలన్నిటికీ మొదలు చివర మధ్య లోపల వెలుపల అన్నీ ఇతడే. ఇటువంటి నారాయణుని కట్టివేయాలంటే శరణాగతి చెందిన పరమభక్తురాలు గనుక యశోదకు సాధ్యమైంది. కానీ మరొకరికి మరో విధంగా సాధ్యమవుతుందా? తన చిన్ని కృష్ణుడు అందరి వంటి బాలుడే అనుకున్నది కనుక యశోదాదేవి అతన్ని కట్టివేసింది. ఆ బాలుని కడుపు ఎన్నో బ్రహ్మాండాలను దాచుకోగలిగినది అని తెలిస్తే ఆ తల్లి ఎందుకు కట్టివేస్తుంది? ఆ లీలా గోపాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు. సనకసనందాదులైన మహాయోగుల హృదయాలలోనూ చిక్కలేదు. ఉపనిషత్తులలోనూ చిక్కలేదు. అటువంటి వాడు లీలగా అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు. ఈ విధంగా కృష్ణుణ్ణి చిక్కించుకొని గట్టిగా పట్టుకున్న యశోద అతన్ని గట్టిగా రోటికి కట్టడానికి అతడి నడుము చుట్టూ ఒక త్రాడు చుట్టింది. అది 2 అంగుళాలు తక్కువైంది. మరొక త్రాడు జత చేసినా అప్పుడు కూడా ఆ 2 అంగుళాలే తక్కువైంది. మరొక్క త్రాడు ముడివేసి చూసినా అంతే తక్కువయింది. ఆ తల్లి ఇంట్లో ఉన్న త్రాళ్ళు అన్నీ వరుసగా ముడివేసినా అంతే విలితి ఉండిపోయింది. ముజ్జగములు దాగి ఉన్న ఆ చిరువజ్జను కట్టడం ఎవరితరం? ఆ వింతను పిల్లవాణ్ణి చూచి యశోద గోపికలు నివ్వెరపోయారు. పాపం, ఈ శ్రమ వలన యశోదాదేవికి శరీరమంతా చెమటలు పోసాయి. బయట కొంగు జారిపోయింది. కొప్పు సడలిపోయి పూలు రాలి పడిపోయినాయి. కట్టడానికి శక్యం కాని తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లిని చూచి నలనయ్య జాలిపడ్డాడు. పరీక్షిన్ మహారాజా, శ్రీహరి భవబంధాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఆ భగవంతుడి బాలకృష్ణుడే ఇప్పుడు కన్నతల్లి కష్టం చూడలేక ఆమె కట్టుతున్న త్రాటికే కట్టిపడిపోయినాడు. అతడు ఆప్తులైన వారికి ఆత్మబంధువు కదా. పరీక్షిన్ మహారాజా, ప్రియమిత్రుడై మెలిగే శివుడు కానీ, ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించుకుని ఉన్న లక్ష్మీదేవి కానీ, ఆయన కొడుకునని బిర్రవీగే బ్రహ్మదేవుడు కానీ శ్రీహరి వలన యశోద పొందిన అనుగ్రహాన్ని పొందలేకపోయినారు. భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ, మౌనులకు కానీ, దానపరులకు కానీ, యోగేశ్వరులకు కానీ పట్టుబడడు కదా. అలా కృష్ణుని పొట్టకు రోలుకు కలిపి కట్టిన తరువాత యశోద ఇంట్లో చేయవలసిన పనులలో మునిగిపోయింది.
పూర్వం నారదుడు ఇచ్చిన శాపం వల్ల 2 మద్ది చెట్లుగా నిలిచిపోయిన యక్షులైన నలకూబర మణిగ్రీవులను చూచి ఆ చెట్ల సమీపానికి కృష్ణుడు తనకు కట్టబడిన రోటిని లాగుకుంటూ వెళ్ళాడు అని సుఖమహర్షి చెప్పగా విని పరీక్ష మహారాజు ఇలా అన్నాడు. నారదుడు శపించాడన్నారు. నారదుడు ఎందుకు శపించాడు? ఆ నలకూబర మణిగ్రీవులిద్దరూ మద్ది చెట్లుగా రూపొందాల్సిన కారణం ఏమిటి? పరమయోగులకును పూజ్యుడమైన ఓ సుఖయోగీంద్ర, నాకు ఈ విషయాన్ని తెలియజేస్తే వింటాను అని అడిగాడు పరీక్ష మహారాజు. పరీక్షిత్తుతో సుఖమహర్షి ఇలా చెబుతున్నాడు. పూర్వం ఒకనాడు కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులనేవారు శివుని సేవకులే సేవిస్తూ ఆ గర్భంతో కైలాస పర్వతంపై ఉన్న ఒక పూలతోటలో గానం చేసే గంధర్వకాంతలతో కలిసి ఆడేనుగులతో కలిసిన మగ ఏనుగుల వలె చక్కని ఆకాశ గంగా తరంగాలలో క్రీడిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆ కాంతలు గబగబా తమ వస్త్రాలను ధరించారు. కానీ మద్యపానం వల్ల కలిగిన మత్తున్నవారు కాబట్టి ఆ ఇద్దరు మాత్రం దిగంబరులుగానే కనిపించారు. నారద మహర్షి వారిద్దరినీ శపించాలనుకుని ఒక ప్రసిద్ధమైన గీతాన్ని గానం చేశాడు. ఆ గీతం విను. లోకంలో ధనవంతుడైన వాడు ఎదుటివారిని ఏమాత్రం గుర్తించడు, గౌరవించడు. తన దేహం, తన కుటుంబం అంటూ అవే శాశ్వతమనుకొని ఎదుటివారిని బాధిస్తాడు. పేదవాడైతే ఎండిన నీరసించిన శరీరంతో కృషిస్తూ అయినా సరే ఎవరిని హింసించకుండా ఇతరులందరూ తనతో సమానులే అనే భావంతో చూస్తాడు. కనుక ధనమదాంధులైన వారికి దారిద్ర్యమే చక్కని అంజనం అవుతుంది. పై విధంగా సంపన్నునికి పేదవానికి గల భేదాన్ని తెలిపే పాటను పాడిన తర్వాత నారదుడు తన మనసులో, ఈ నలకూబర మణిగ్రీవులిద్దరూ ధనపతి అయిన కుబేరుని కొడుకులమనే గర్వంతో ప్రేయసులతో కూడి స్వప్నంలో సైతం ఎవరిని లక్ష్య పెట్టడం లేదు. కాబట్టి వీరికి ఏర్పడిన ఈ మదాన్ని పోగొట్టి ఉత్తములకు వారితో కలిసేటట్లు చేయడమే యుక్తమనుకున్నాడు నారదుడు. విశేష జ్ఞాని అయిన నారద మహర్షి పైన చెప్పిన విధంగా ఆలోచించిన వాడై నలకూబర మణిగ్రీవులతో, మీరిద్దరు స్త్రీల సంగమం అనే మత్తు చేత ఏమీ కానలేని గుడ్డివారుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు భూలోకంలో మద్ది చెట్ల రూపం పొంది దేవతల కాలమానంలో 100 సంవత్సరాలు అలా ఉండి అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ పాదస్పర్శతో మీరిద్దరూ నేను చెప్పిన ప్రకారంగా శాప విమోచనం పొంది దుర్విషయాల నుండి దూరమై శ్రీమన్నారాయణ్ణి భక్తులుగా చక్కని స్వభావ రూప సంపద కలవారే తిరిగి దేవలోక నివాసులు అవుతారు. వారిద్దరినీ శపించి శాపావసాన విషయం కూడా చెప్పి నారద మహర్షి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ నలకూబర మణిగ్రీవులిద్దరూ 2 మద్ది చెట్లుగా మారారు. భగవద్భక్తులలో శ్రేష్ఠతముడైన నారదుడన్న మాటలను వ్యర్థమైనవిగా భావించకుండా వాటినెంతో ఆదరించి ఆ కపటబాలుడైన కృష్ణుడు మద్ది చెట్లను కూల్చి నలకూబర మణిగ్రీవులను శాపం నుండి విముక్తులను చేసేలా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మద్ది చెట్లున్న చోటికి రోటిని ఈడ్చుకుంటూ ఒక ప్రయత్నంగా వెళ్ళాడు. ఆ బాలకృష్ణుడు స్థిరమైన మహాబలం కలవాడు. అతని పొట్టకు కట్టబడిన త్రాటి ఊపుకు రోలు అడ్డం తిరిగిపోయింది. అతడు చెరచెరా 2 మద్ది చెట్ల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. బాలుడు రోలు అడ్డం తిప్పి లాగగానే ఆ మద్ది చెట్లు 2 వేళ్లతో సహా పెకిలించుకొని పోయి కొమ్మలు విరిగిపోతూ మహాభయంకరమైన ధ్వనితో నేలకూలిపోయినాయి. చాలా కాలం తర్వాత వాటికి శాపాలు తొలగిపోయినాయి. ఈ విధంగా మొదలంటా కూలిపోయిన ఆ మద్ది చెట్లలో నుండి అగ్నిజ్వాలలు వెలువడినట్లు దిక్కులలో నిండిన తేజస్సులతో 2 యక్షులు నిద్రమేల్కొన్నట్లు ప్రత్యక్షమైనారు. భక్తులందరినీ రక్షించే బాలకృష్ణునికి తల వంచి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నారు. కృష్ణ, నీవు బాలుడవా? కాదు కాదు, పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కర్లేని వాడవు. మహాయోగివి. అన్నిటికీ మొదటివాడవు నీవు. అత్యంత సూక్ష్మం నుండి అతి స్థూలం వరకు ఈ విశ్వమంతా నిరూపమే అని వివేకవంతులు అంటారు. అన్ని జీవరాశులకి, ఇంద్రియాల అహంకారానికి, ప్రాణాలకు నీవే అధిపతివి. ప్రకృతివి నీవే, దాని నుండి పుట్టిన మహత్తు నీవే. అయినా వీటికి వేటికి అందకుండా అధికారం చూపేది నీవే. ప్రకృతి గుణాలు నీలో ఏ మార్పులు కలిగించలేవు. ఎందుకంటే నీవు వాటికన్నా ముందు నుండి ఉన్నవాడవు. నీలో నుంచి అవి పుట్టుకు వస్తాయి. ఇక గుణాలతో ఆవరింపబడిన వాడు నిన్ను గూర్చి ఎలా ధ్యానం చేయగలడు? నీకు ఏ గుణాలు లేవు. నీ నుండి గుణాలు వస్తూ ఉంటాయి. వాటి చేత కప్పబడి రహస్యంగా దాగి ఉంటావు.
ఈ శరీరం ధరించిన ఎవరూ కూడా నీ అవతార వైభవాలకి సాటిరారు. నీ రూపాలు వేరు, వీళ్ళ రూపాలు వేరు. ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి పుడతారు కనుక నీవు వాళ్లకు అంతుపట్టవు. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాము. ఈ లోకాలనన్నింటినీ సృష్టించడానికి, రక్షించడానికి అవతరించావు కదా. నీవు ఈ అంతటికీ ఈశ్వరుడవు. యోగులందరూ నిన్ను దైవంగా వరించారు. ఈ సృష్టికి లాభాలు చేకూర్చేవాడవు నీవు. సృష్టిలోని శుభాలు అన్నీ నీ నుండే పుడుతూ ఉన్నవి. మహాతపస్వి అయిన నారద మునీంద్రుని మాటలు తప్పకుండా జరిగినాయి. ఆయన శాపం పుణ్యమా అని నిన్ను చూడగలిగాము. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడాలనే తప్పించిపోయాము. ఇప్పటికి మా తపస్సు ఫలించింది. నీవు భక్తులైన వారికి పరమ మిత్రుడవు. మమ్ములను నీ భక్తులుగా మన్నించి అనుగ్రహించు. కమలపత్రాల వంటి నేత్రాలు గల మహానుభావ, నీపై రచించిన స్తుతి వింటూ ఉండే చెవులను, నిన్ను గురించే మాట్లాడే వాక్కును మాకు అనుగ్రహించు. ఏ పని చేసినా నీ పేరునే నీ పనిగా చేసేటట్లు, మా చూపులన్నీ నీ రూపం పైననే ఉండేటట్లు, మా బుద్ధులు నీపైననే ఉండేటట్లు దయతో మమ్మల్ని అనుగ్రహించు. ఈ విధంగా తనను కీర్తించిన నలకూబర మణిగ్రీవులను చూచి రోటికి కట్టబడి ఉన్న బాలకృష్ణుడు ఇలా అన్నాడు. లోకంలో తమ తమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరి యందునూ సమదృష్టి కలిగి నన్నే నమ్మి ఉండే యోగ్యత గల వారికి సూర్యోదయం కాగానే ఎంత దట్టమైన చీకటైనా ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలన్నీ తొలగిపోతాయి, అంటే ముక్తులవుతారు. ఓ నలకోబర మణిగ్రీవులారా, దయామయుడైన నారదుడు శపించిన మీ యందు అనుగ్రహించిన కారణంగా మీరు నన్ను చూడడంతో శాపం నుండి తొలగినవారయ్యారు. నన్ను భావించే బుద్ధి కూడా మీకు లభించింది. ఇదే యథార్థం. పై రీతిగా చెప్పిన పిమ్మట శ్రీకృష్ణుడు నలకోబర మణిగ్రీవులతో మీరు మీ స్థానాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా గొప్ప అనుగ్రహం అంటూ వారిరువురు స్వామికి ప్రదక్షిణం చేసి ఎన్నో నమస్కారాలు చేసి తమ తండ్రి ఉండే ఉత్తర దిక్కున గల తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడున్న గొల్లలందరూ మూలంతో సహా పెళ్లగిలిపడిన ఆ మద్ది చెట్ల ధ్వనిని విని పిడుగుపడిన చప్పుడుగా భావించి అక్కడికి వచ్చి చూశారు. అక్కడకు వచ్చి చూచి నందాదులు ఇలా అంటున్నారు. ఈ మద్ది చెట్లు నేలకూలగా ఈ చిన్ని కృష్ణుడు రోటికి కట్టబడి ఉన్నవాడై ఎలా బ్రతికిపోయాడో, ఇతడిట్టివాడో, ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకు ఏడవలేదు, భయపడలేదు. చూసారా? కూలిన చెట్లను చూచి వారిలా అనుకుంటున్నారు. పిడుగేమో పడలేదు, పోనీ పెద్దగా గాలి వీచిందా అంటే అదీ లేదు. ఎవరైనా చెట్లను నరికివేసినట్లు లేదు. వీడు చూస్తే చిన్నపిల్లవాడు, ఆ చెట్లను పట్టుకొని నేల కూల్చే శక్తి లేనివాడు. మరి ఈ చెట్లు భూమి మీద ఎలా కూలిపడ్డాయి? పై విధంగా అక్కడున్న అందరూ తలో రకంగా ఇవేవో అపశకునాలని అనుమానించగా అక్కడే ఉన్న చిన్నపిల్లలు వాళ్లతో ఇలా అన్నారు. ఈ నందకుమారుడైన బాలకృష్ణుడు మద్ది చెట్ల మధ్యలో దూరి తనకు కట్టిన రోటిని సరిగ్గా ఆ చెట్ల మధ్యలో అడ్డంగా వచ్చేటట్లు చేసి ముందుకు లాగగా ఈ చెట్లు పెద్ద ధ్వనితో అట్టహాసంగా విరిగిపడ్డాయి. అక్కడ 2 మనుష్యులను మేము చూసాం, మా మాట వినండి అన్నారు. చెట్లు కూలిన సమయంలో అక్కడ ఉన్న బాలకులు అలా చెప్పగా అక్కడున్న వారిలో కొందరు ఇదంతా అబద్ధం అన్నారు. మరికొందరు అనేక విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు వికసించిన పద్మంలా ముఖాన్ని సంతోషంతో నింపుకొని కొడుకైన కృష్ణుని నడుముకు రోటికి కట్టిన ఆ కట్టును విప్పాడు. ఇదంతా చూస్తున్న ఆ మాయాబాలకృష్ణుడు తన ఈ అద్భుత కార్యం సంగతి ఎవరూ తెలుసుకోకూడదని, తన మాయారూపాన్ని ఎవరూ గుర్తించకుండా ఆ బాలకృష్ణుడు ఏమీ తెలియని అమాయకుడిలా పాటలు పాడతాడు. గోపికలు చప్పట్లు కొడుతూ ఉంటే కీలుబొమ్మల ఒళ్ళు తెలియనట్లు తాను చేతులు తిప్పుతూ ఆడతాడు. చూడడం తెలియనివాడిలా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తాడు. ఊరికే నవ్వుతాడు. తన తోటి బాలకులతో చేరతాడు. పెద్దలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెళతాడు. మట్టిలో గంతులు వేస్తూ దాగుకుంటాడు. సాధారణంగా పిల్లలు పాలు తాగడానికి, అన్నం తినడానికి అల్లరి చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణుడు పాలు తాగడానికి అల్లరి చేస్తుంటే తల్లి యశోద, పాలు తాగావంటే నీ జుట్టు బాగా పెరుగుతుంది అంది. దాంతో పిల్లవాడు పాలు తాగి ఏది జుట్టు పెరగలేదే అంటూ కొంటెగా తన జుట్టు చూపాడు. బాలకృష్ణుడు ఒకరోజు పశులను తోలే ఒక సెలగోల పట్టుకొని నీళ్లకుండలో తన నీడను చూపుతూ, అమ్మా, ఎవడో బాలుడు సెలగోల పట్టుకొని నన్ను కొడదామనుకుంటున్నాడు అంటూ తల్లికి తన ప్రతిబింబాన్ని చూపి చెప్పాడు. ఓ పరీక్షన్ మహారాజా, చిన్ని కృష్ణుడు అల్లరి మారాన్ చేస్తూ ఏడుస్తూ ఉంటే
ఇలా చేస్తే బిచ్చగాండ్రు వచ్చి నిన్ను వాళ్ళ బిచ్చం పట్టే జోలిలో వేసుకుని భయపెట్టి దండిస్తారు సుమా అనగానే బిచ్చగాండ్రను యశోదను చూస్తూ బాలుడు భయపడ్డాడు. ఓ రాజా, ఇలా లీలామానుషధారి అయిన శ్రీకృష్ణుడు అనేక విధాలుగా బాల్యచేష్టలతో ఆనందింపగా బృహద్వనమనే ఓ పెద్ద తోటలో నందుడు మొదలగు పెద్దవారైన గొల్లవారు ఇలా వరుసగా అరిష్టాలు సంభవించుతూ మెల్లగా బాలకృష్ణుడు బయటపడడం ఇవన్నీ ఆలోచించి ఓ రోజు ఏకాంతంలో అందరూ కూర్చుని విచారిస్తూ ఉండగా ఉపనందుడనే ఒక వృద్ధుడు తనకు గల తెలివితో ఆలోచించి ఇలా అన్నాడు. కృష్ణుడు ఇలా లీలా వినోదాలు చూపుతుండగా ఆవ్రేపల్లెలోని బృహద్వనంలో వృద్ధ గోపాలులందరూ నందునితో కూడి ఉండగా ఓ వృద్ధ గోపాలుడు ఇలా అన్నాడు. ఏమర్రా, వింటున్నారా? ఎవరైనా మనుషులనేవారు ఇక్కడ ఉంటారా? మన చిన్ని కృష్ణుడికి కీడు చేయడం కోసం ఓ రాక్షస స్త్రీ వచ్చి చనుబాలిచ్చింది. రాళ్ల సుడిగాలి వీచింది. ఇప్పుడు ఈ మద్ది చెట్లు కృష్ణునికి చాలా దగ్గరలోనే నేలకూలాయి. ఈ ఆపదలన్నీ ఆ నారాయణుని దయవల్లే తప్పిపోయాయి. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఎక్కడికైనా పోదాం అన్నాడు. బృందావనం పశువుల మేతకు మంచి గడ్డితో సరైన స్థలం. అక్కడ చిక్కగా కొండలు, యమునా నది, చెట్లు, తీగల పంక్తులతో మనం నివాసం ఉండడానికి ఎంతో అనువుగా ఉంటుంది. కాబట్టి అక్కడికి పోదాం పదండి. ఇలా ఉపనందుడు బృందావనానికి పోదాం అన్న మాటకు పెద్దలందరూ ఇదే మనం చేయవలసిన కార్యం అంటూ ఏమాత్రం సంకటపడకుండా గోవుల మందలను త్వరగా వెళ్ళేటట్లు ముందర నిలిపి ఆ వెనుక పిల్లలను, వృద్ధులను, స్త్రీలను రథాలపై ఎక్కించి తాము కవచాలు, అమ్ముల పొదలు, బాణాలతో విండ్లు పట్టుకొని నడుస్తూ కూడి బండ్ల వెనుకగా కొమ్ము వంటి వాద్యాలను ఊదుతూ ఆ వాద్యధ్వనులు అంతటా వ్యాపించగా పెద్దలు, పురోహితులతో ఉత్సాహంతో ముందు భాగంలో గుంపులుగా ఏర్పడి పవిత్రమైన బృందావన ప్రదేశానికి వెళ్ళారు. ఆ సమయంలో గోపకాంతలు చక్కగా పసుపు రాసుకొని స్నానాలు చేసి వక్షస్థలంపై కుంకుమ పూతలు పూసుకొని మంచి వస్త్రాలు ధరించి పెద్ద పెద్ద కొప్పుల్లో సంపెంగ దండలు అలంకరించుకుని నుదుట తిలకం ధరించి బంగారు ఆభరణాల కాంతులు వారి కంఠాలపై వ్యాపిస్తుండగా రథాలపై వెళుతూ శ్రీహరి లీలల్ని ఏలలుగా గానం చేశారు. అప్పుడు రోహిణి, యశోదాదేవులు ఇద్దరు ఒకే రథంపై కూర్చుని ముందున్న బలరామకృష్ణులు వినోదాలు చేస్తూ ఉంటే ఆనందిస్తూ వెళ్ళారు. ఇలా ఆ గోపకులందరూ బృందావనంలో ప్రవేశించి బండ్లను అన్నిటినీ అర్ధచంద్రాకారంగా ఉంచి ఆవుల మందలను చక్కగా నిలిపి అక్కడ నివసించారు. బలరామ, శ్రీకృష్ణులు ఇద్దరూ మిక్కిలి పవిత్రము, యమునా నదీ ప్రవాహ జలంతో నిండింది, ఋషి బృందాన్ని రక్షించేది అయిన బృందావనాన్ని పొగడుతూ అందులో ప్రవేశించారు. ఇలా బృందావనంలో చేరాక కొన్నాళ్లకు రామకృష్ణులు తమ ఈడుగల గొల్లపిల్లలతో కలిసి ఉత్సాహంగా దూడలను మేపుకుంటూ బలరామ, శ్రీకృష్ణులు తమ తమ ఈడు గోపబాలులతో కూడి పిల్లలాడుకునే ఆటలాడుతూ పిల్లల గ్రోవులు ఊదుతున్నారు. నానా విధాలుగా నృత్య రీతులతో గంతులు వేస్తున్నారు. ఉత్సాహంతో పెద్ద పెద్ద కంబళులతో ఆబోతు రూపాలను తయారు చేసి అవి శత్రువుల లేదా ఇతరుల ఆబోతులంటూ వాటితో పోరుతున్నారు. గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాలిగజ్జలు మోగుతున్నాయి. పందేలు వేసుకుని పండ్ల, పూల గుత్తులను కొట్టి నేల పడేటట్లు చేసి నేర్పుతో వాటితో కొట్టుకుంటున్నారు. అడవి జంతువుల అరుపులను అనుకరిస్తూ వాటిని మోసపుచ్చి పట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. తామర కొలనుల్లో ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒకనాడు బలరామకృష్ణులు యమునా నదీ తీరాన గోపబాలకులతో కలిసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు. వాడు దూడలలో దూడయే కలిసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ ఉన్నవాటిలో ఇదే మంచి దూడ అనిపించేటట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవల సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగుసాగాడు. ఆ శ్రీకృష్ణుడు ఆ రాక్షసును గుర్తించి బలరామునితో చెప్పాడు. కృష్ణుడు నెమ్మదిగా, ఆహా, ఈ దూడ ఎంత మంచిదో చూచారా, ఎంత చక్కగా ఉందో చూడండి అంటూ దగ్గరికి వెళ్ళాడు. గభాలున కాళ్ళు, తోక గట్టిగా పట్టుకుని పైకెత్తి పెద్ద పెట్టున వెలగ చెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడైపోయింది. ఈ విధంగా దూడ రూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గిలగిల కొట్టుకుని చచ్చిపోయాడు. గోపబాలకుల ఆనందంతో ఒక పెట్టున పెద్దగా కేకలు వేశారు.
ఇలా రాక్షసుడు దెబ్బతిని చచ్చి నేల కూలిపోయాడు. ఆ దెబ్బకు అంత పెద్ద వెలగ చెట్టు కూడా కూలిపోయింది. గోపకుమారులు చచ్చిపడిన రాక్షసుని చూచి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగరవేశారు. ఎగిరి దూకారు, చప్పట్లు కొట్టారు, త్రుళ్ళింతలతో పొంగిపోయారు, కృష్ణుని బలాన్ని పొగిడారు. ఆ సమయంలో దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. పరీక్షిన్ మహారాజా, ఆవు తన దూడను రక్షించేటట్లు ఈ లోకాలన్నింటినీ వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు కనుక భక్తులను కన్నబిడ్డల వలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుని చంపివేశాడు. ఒకనాడు ఉదయాన్నే గోపకుమారులు దూడలను తోలుకుని అడవికి వచ్చారు. ఎండ తీవ్రంగా కాయడం వలన వారికి చాలా దాహం వేసింది. ఆవు దూడలకు కూడా దాహం వేసి వాడిపోయినాయి. తమ దూడల గుంపులను చక్కగా ఒక కొలను వద్దకు తోలుకుని పోయారు. అక్కడ తమ గోవత్సములకు కలకలలేని ఆ కొలను నీటిని త్రాగించి తాము దాహం తీర్చుకున్నారు. అనంతరం వెనుతిరిగి బయలుదేరారు. అలా తిరిగి వచ్చే సమయంలో పుణ్యమూర్తులైన ఆ బాలకులు ఒక మహాభయంకరమైన కొంగను చూచారు. పూర్వం ఇంద్రుని వజ్రాయుధం రెక్కలను విరగగొట్టగా క్రిందబడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్లు ఆ కొంగ నిలబడి ఉన్నది. భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుని చంపడానికై అక్కడ అది వేచి ఉన్నది. ఆ గోపకుమారులు ఆ దొంగ కొంగ యొక్క పొడవును చూస్తూ నిర్ఘాంతపోయి నిలబడిపోయినారు. ఆ కొంగ అన్ని పనులు మానివేసి ఏకాగ్ర చిత్తంతో ఆ అడవిలోని కొలనిలో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంకా ఏ విధమైన కోరికలు లేవు. ఒక్క కృష్ణుని పైననే దాని దృష్టి కేంద్రీకరింపబడి ఉంది. శత్రువై కృష్ణుని చంపజూచినా ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది. ఈ విధంగా నీటిలో మాటు వేసి ఉన్నాడు ఆ బకాసురుడు. ఆ టక్కరి కొక్కెర ఒక్కసారిగా కృష్ణుని వైపు కుప్పించి దూకింది. ముక్కు వెదలించింది. రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకి ఎత్తి ఆకాశంలోనికి ఎగిరింది. భయంకరంగా కూత పెడుతూ విజృంభించింది. దాని రెక్కల గాలికి అక్కడి చెట్లు విరిగి కూలిపోగా సరే చూద్దాం అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసి పట్టి మృంగివేశాడు. రాజా, ప్రక్కనే ఉండే ఈ బ్రహ్మాండాలను అన్నింటినీ తనలో నుండి పుట్టిస్తూ మళ్ళీ మృంగివేస్తూ ఆడిస్తూ ఉండే క్రీడామయుడైన కృష్ణుడు బకాసురుని చేత మృంగుడు పడ్డాడు. అయితే అన్నీ తెలిసే అలా మృంగుడు పడ్డాడు ఆ దొంగ కృష్ణుడు. ఆ విధంగా రాక్షసుడు మృంగివేయగా బలరాముడు మొదలైన గోపాల బాలకులు కృష్ణుడు కనిపించకపోయేసరికి ప్రాణము లేని అవయవాల వలె అచేతనులై భయంతో కంపించిపోయినారు. ఈ విధంగా మృంగబడిన కృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతును దాటి లోపలికి పోలేదు. ఆ బకాసుని కంఠం ముందు భాగము దవడలు కాలాగ్ని వలె మండిస్తూ విజృంభించాడు కృష్ణుడు. ఆ గోపాలబాలుడు నిప్పు ముద్దలాగా బకాసుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. బ్రహ్మదేవునినంతటి వాడికి తండ్రి అతడు. మహామహిమ కలిగిన అతడు మృంగుడు పడడం లేదని నిందిస్తూ ఆ బకాసురుడు కృష్ణుడిని మళ్ళీ బయటికి వెళ్ళగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడడం చూచి లోకం అంతా సంతోషించింది. అలా బయటికి క్రక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపాలని భీకరంగా అరుస్తూ నోరు తెరిచి ముందుకు దూకాడు. కలహానికి కాలు త్రవ్వే ఆ కొంగ ముక్కు 2 భాగాలను కృష్ణుడు 2 చేతులతోనూ పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్టు నిలువునా చీల్చివేశాడు. అప్పుడు ఆ నందకుమారుని మీద దేవతలు వరుసలుగా నందన పుష్పాలు మల్లెపూలు వర్షం కురిపించారు. సంతోషంతో దేవదుందుభులు మ్రోగాయి. బలరాముడు మొదలైన గోపకులు ప్రాణాలతో కూడిన ఇంద్రియాల వలె మళ్ళీ కృష్ణుని చూసి రమ్మని కౌగులించుకుని కృష్ణునితో సహా లేగదాటులు దాటించుకుంటూ మెల్లగా మందకు వెళ్ళారు. వారి వల్ల ఆ వృత్తాంతమంతా విని ఆశ్చర్యపడి గోపకులు గోపికలు, ఈ పాపనికి ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి, తొలగుతున్నాయి. వీనిపై పడిన దుష్టులు అగ్నిలో పడిన మిడుతుల వలె నేల కూలుతున్నారు అన్నారు. ఇంకా ఆ బలరామకృష్ణులు లేగలను కాస్తున్నప్పుడు
కోతులమై సముద్రాన్ని బంధించుదామా అంటూ కాలువలకు అడ్డం కట్టేవారు. మునులమై తపస్సు చేద్దామా అని మాటలాడకుండా మౌనులై ఉండేవారు. గంధర్వులమై గాన విద్యలు ప్రకటించి పాడుదామా అంటూ పాటలు పాడేవారు. అప్సరసలమై ఆడుదామా అని ఆడవేషాలు వేసుకుని ఆడేవారు. దేవ దానవులమై సముద్రం మధించుదామా అని చెరువుల్లో చేతి కర్రలు త్రిప్పుతూ తరిచేవారు. తమ వయసు పిల్లలు అనుసరిస్తూ ఉండగా ఎంతో అందగించేవారు బలరామకృష్ణులు. అలా ఉండగా ఒకనాడు బలరామకృష్ణులు అడవిలో బంతి చల్దులు తినాలి అని అనుకున్నారు. అందుకోసం ఉదయమే లేచి వెంటనే తమ లేగ దూడలను లేపి చక్కని శబ్దం చేసే కొమ్ము బూరాలు ఊదారు. ఆ శబ్దం విని మేల్కొని తొందరగా గోపకులు చలిది కావడులు భుజాన వేసుకుని సిద్ధమైన భక్ష్యాలు కట్టుకుని చెప్పులు వేత్రదండాలు ధరించి లెక్కకు మించిన తమ తమ ఆవు దూడల సముదాయాలను చప్పుడు చేసి ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించి కొమ్ము బూరలు పూరిస్తూ వేణువులు ఊదుతూ తుమ్మెదలతో సమానంగా పాడుతూ నెమళ్లతో ఆడుతూ కోకిలలతో కలిసి కూస్తూ చిలుకలను చేరి చప్పుడు చేస్తూ ఆకాశంలో ఎగిరే పక్షుల నీడల్లో నడుస్తూ పొదరిళ్లలో దూరుతూ మెరకవాగులు దాటుతూ హంసల దగ్గర నడుస్తూ కొంగలను చూసి నిలుస్తూ బెగ్గురు పక్షులను అదిలించి బాధిస్తూ నదీ జలాల్లో స్నానం చేస్తూ తీగ ఉయ్యాలలు ఊగుతూ పల్లములలో దాక్కుంటూ దూరంగా పరుగులు పెడుతూ కోతులతో కలిసి చెట్లు ఎక్కుతూ పండ్లు తింటూ వాటి రసాలు ఆస్వాదిస్తూ ఆకాశానికి ఎగురుతూ నీడలు చూసి నవ్వుతూ కయ్యానికి కాలు దువ్వుతూ ఎగురుతూ వ్రాలుతూ సోలుతూ ఎన్నో వికారాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకని చలిది కావడిని మరొకడు మోసగించి దాస్తున్నాడు. వాని నుండి మరొకడు దొంగిలించిపోతుంటే ఇంకొకడు దాన్ని మళ్ళీ తెచ్చి మొదటివానికి ఇస్తున్నాడు. ముందుగా ఒకడు ఆదమరచి నడుస్తుంటే వెనుకనే ఒకడు పెద్ద బొబ్బలు పెట్టితే వాడు ఉలిక్కి పడుతున్నాడు. ఒక్కసారిగా వెనుకగా వచ్చి ఇంకొకని కనులు మూస్తుంటే మరొకడు నవ్వుతున్నాడు. తియ్యని కజ్జం ఒకడు కోపంతో ఒడిసి పట్టుకుని త్రోసివేస్తే మరొకడు మీద పడి దాన్ని తీసుకుని ఆవులలో కనపడకుండా ఇటు అటు దాగుకుంటున్నాడు. శ్రీకృష్ణుడి ముందు నడుస్తూ ఉండగా అతనిని నేనే ముందు ముట్టుకుంటానని పందెం వేసి పరిగెత్తి అతనిని ముట్టుకున్నవాడు ఓడిపోయిన వానిని చూచి నవ్వుతున్నాడు. ఈ విధంగా